మేమైతే వినాయకుని దేనికైతే పోతున్నాం, చూస్తాం రేట్లు ఎట్లున్నాయి ఏం కథ నడవండి. మాతో పాటు మేము దగ్గర చూపిస్తాం వినాయకుడు. పద. వినాయకుడి కోసం అయితే మేము బయలుదేరాం కానీ ట్రాఫిక్ అయితే పిచ్చ బీభత్సమైన ట్రాఫిక్ ఉంది. మాకు ఆ రోడ్డు మీద 2 నిమిషాల తవ్వ కాదు మాకు, కానీ అక్కడి కాలి ఆ కొంచెం తవ్వకే ½ అన్ అవర్ పట్టింది. అసలుకి అంత ట్రాఫిక్ ఉంది. అసలు అమ్మో భయం వేసింది ఆ ట్రాఫిక్. అంత ట్రాఫిక్ నుంచి అయితే వినాయకుడి దగ్గరికి అయితే చేరుకున్న తర్వాత వినాయకుళ్ళని ఏది కొనాలి అని చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది. అన్ని అవతారాలలో వినాయకుళ్ళు అయితే అక్కడ ఉన్నాయి. చూసిన వినాయకులల్లా కొనాలనిపిస్తుంది, కానీ అవేవి మన బడ్జెట్లో లేవు. ఒక్కో వినాయకుడు చిన్న సైజు అయితే ఏమో కానీ కొంచెం పెద్దవి, కొంచెం అంటే మరి ఎక్కువ కొంచెం పెద్దవి కూడా 1800. ఈ వినాయకుడు అయితే దాదాపు 8000 చిల్లర చెప్పిండు. అమ్మ అనుకొని అయితే మన బడ్జెట్ సైడ్ వెళ్ళిపోదామని అయితే వెళ్ళిపోయి మా బడ్జెట్లో అయితే ఒక వినాయకుడిని అయితే కొనేసుకున్నాం. కొని ఇంటికైతే తీసుకొచ్చుకొని రేపు పొద్దున్నే పూజకు అన్ని ఏర్పాట్లు అయితే చేసేసుకొని जय गणेश महाराज की जय. ఏం చేస్తున్నావు? తిమ్మి కూర ఒలుస్తున్నారా కన్నా? ఏడు వస్తుంది అయ్యా, ఒలుస్తలేదు. వెళ్ళిపోయేయమంటావా? నాడు అంటవా నువ్వు ఏం లేదు కదా చేసి ఆల్రెడీ చాలా టైం అవుతుంది. నూడిల్స్ రెడీ అమ్ములు? రెడీ మమ్మీ. స్పీడ్గా చేసేస్తుంది బంగారం. థ్యాంక్ యూ మమ్మీ. అమ్ములు అయిందా ఉలవడం? ఎంతసేపు రా, కానీ ఫాస్ట్గా టైం అయిపోతుంది. ఆల్రెడీ 9 అయిపోయింది టైము. ఫాస్ట్గా కావాలి. ఇంక ఇవి ఒలవాలి. మక్కగారులు ఎప్పుడు చేస్తాం, ఇంకెప్పుడు చేస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటూ మా అబ్బాయి అయితే ఇంట్లోకి గణేషుని అయితే తీసుకొస్తుండు. మా ఇంట్లోకి గణేష్ మహారాజ్ అయితే వచ్చేస్తున్నాడు. మళ్ళీ మాకైతే మా కొడుకుకైతే వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే వినాయక చవితికి అయితే బయట మండపాల దగ్గర వాళ్ళు గెట్ టుగెదర్గా ఎంజాయ్ చేస్తారని అయితే మెయిన్ చాలా ఇష్టం. ముందుగా అయితే పూజ కోసం సిద్ధం ఇక్కడ అయ్యింది. వినాయకుడు అయితే ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్టార్ట్ అయింది. మా బాబాయ్ ఈసారి పూజలో కూర్చొని పూజ చేసుకుంటున్నాడు. నేనైతే పూజ కోసమని నైవేద్యాలు అయితే అన్నీ సిద్ధం చేసేసిన. తాలికల పాయసం చేసిన, కొన్ని పూరీలు, మక్కగారెలు, తిమ్మి కూర, ఇవన్నీ అయితే కంపల్సరీగా దేవునికి నివేదన అయితే చేస్తాం మేము వినాయకుడికి. అందుకే అవైతే ప్రసాదాలు అయితే నేను కంప్లీట్ చేసిన. మా పిల్లలు మా ఆయన అయితే దేవుడి దగ్గర పూజ అంతా అయితే వాళ్ళే కంప్లీట్ చేసుకున్నారు. మా బాబా అయితే అన్ని నామాలతో అయితే మంచి పూజ చేసుకున్నాడు. పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసినాము. హారతి ఇచ్చిన తర్వాత నేనైతే ఈసారి 10th క్లాస్ చదువుతున్న పిల్లలందరికీ కూడా బుర్రల్లో మంచిగా చదువుని కూర్చోవాలని, ఇంట్రెస్ట్ కల్పించాలని ఆ దేవుడిని అయితే మనసు నిండా
కోరుకున్నాను. నా కొడుకే కాకుండా ఈసారి 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా అలాగే ఉండాలి, అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని అయితే నేను మనసుతోటి అయితే కోరుకుంటున్నాను. ఈసారి అయితే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్, వినాయక చవితి పూజ అయితే చాలా మంచిగా జరిగింది. మీ ఇంట్లో కూడా అందరూ ఇలాగే జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మండపం దగ్గరికి వెళ్ళి కుషాయిగూడలో ఉన్న మెయిన్ పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే దర్శనం చేసుకొని రావడానికి అయితే వెళ్ళినాం. అక్కడైతే వినాయకుని దర్శనం అయితే జరిగింది. చాలా బాగుంది, అలంకరణ కూడా చాలా చాలా బాగుంది. బయట నుంచి స్టేజ్ అలంకరణ కావచ్చు, లోపల అంతా చాలా బాగుంది. ఇక్కడ ప్రతిసారి కూడా చాలా బాగా చేస్తారు వినాయక చవితి. దేవుడిని అయితే చాలా బాగా పెడతారు, చాలా పెద్ద సైజులో కూడా పెడతారు. అందుకే చూడడానికి అయితే వెళ్ళాలి.